ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం భగవద్గీతలోని జ్ఞాన విజ్ఞాన యోగం అని పిలువబడే 7వ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. ఈ 7వ అధ్యాయంలో ఇదివరకటి వీడియోల్లో మనం 25 వరకు గల శ్లోకాలు, వాటి భావాలను తెలుసుకున్నాం. ఇక ఈరోజు వీడియోలో 26 నుండి 30 వరకు గల ఆఖరి 5 శ్లోకాలను తెలుసుకుందాం. ఇదివరకటి వీడియోలను ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్స్లోనూ కూడా లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే భగవద్గీతకు సంబంధించిన అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి. అందులో మీకు ఏది కావాలంటే అది ఓపెన్ చేసి వినగలరు. ధన్యవాదాలు. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. భగవద్గీత 7వ అధ్యాయంలోని 26వ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాణి చ భూతాని మాంతు వేదన కశ్చన. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాణి చ భూతాని మాంతు వేదన కశ్చన. ఈ శ్లోకానికి భావం: ఓ అర్జున, భూత వర్తమాన కాలాలు, భవిష్యత్ కాలము అన్నీ నాకు తెలుసు. భూత వర్తమాన కాలంలో గల ప్రాణులు, భవిష్యత్ కాలంలో గల ప్రాణులు అందరూ నాకు తెలుసు, కానీ నేను ఎవరికీ తెలియను అంటూ శ్రీకృష్ణుల వారు అర్జునుడికి చెప్తున్నారు. జ్ఞాన విజ్ఞాన యోగంలోని 27వ శ్లోకం. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఈ శ్లోకానికి భావం: ఓ భరతవంశీయుడా, శత్రువులను జయించినవాడా, ఈ ప్రపంచమంతా ద్వంద్వాలతో నిండి ఉంది. పగలు రాత్రి, శీతాకాలం ఎండాకాలం, సంతోషం దుఃఖం, రాగం ద్వేషం, ఆనందము బాధ, జననం మరణం, ఇలాంటి ద్వంద్వాలచే మోహితులై జీవులందరూ భ్రాంతిలో జన్మిస్తున్నారు, భ్రాంతిలోనే జీవిస్తున్నారు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. 28వ శ్లోకం. యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. ఈ శ్లోకానికి భావం: ఓ అర్జున, ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా పుట్టుక నుండి ఈ ద్వంద్వాలన్నింటిచే భ్రమింపజేయబడుతుంది. పుణ్యకార్యాలు ఆచరించడం వలన పాపాలు నశించిపోయిన వారు ఈ ద్వంద్వాల మోహం నుండి విముక్తి పొందుతారు. అటువంటి వారు నన్ను పూజిస్తారు అని శ్రీకృష్ణుల వారు వివరిస్తున్నారు. 29వ శ్లోకం. ఈ శ్లోకంలో మొదటి లైన్ చివర్లో చిన్న మిస్టేక్ పడింది. మామాశ్రిత్య యంతతియే అని మొదటి లైన్లో వచ్చింది కదా, అది మామాశ్రిత్య యతంతియే. నాతో పాటు పాడేవాళ్ళు దయచేసి గమనించండి. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతియే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతియే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. ఈ శ్లోకానికి భావం: ముసలితనం నుండి, మృత్యువు నుండి ముక్తిని పొందడానికి ప్రయత్నించే బుద్ధిమంతులు భక్తి యోగంతో నన్ను ఆశ్రయిస్తారు. దివ్య కర్మలను గురించిన సమస్తమును పూర్తిగా తెలుసుకున్న కారణంగా వారు నిజంగా బ్రహ్మమే అయి ఉన్నారు అని భావం. భగవద్గీత 7వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకమైన 30వ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం. సాధిభూతాది దైవం మాం సాధి యజ్ఞం చ యే విదుః ప్రయాణాకాలేపి చ మాం తే విదుర్యక్తచేతసః. సాధిభూతాదిదైవం మాం సాధి యజ్ఞం చ యే విదుః ప్రయాణాకాలేపి చ మాం తే విదుర్యక్తచేతసః. ఈ శ్లోకానికి భావం: అధిభూత, అధిదైవ, అధియజ్ఞములు నేనే అని తెలుసుకున్నవారు, అంటే సమస్త బోధలకు, సమస్త దేవతలకు, సమస్త యజ్ఞాలకు అధిపతిని నేనే అని తెలుసుకున్న జీవాత్మలు
మరణ సమయంలో కూడా పూర్తిగా నాయందే స్థితమై ఉంటారు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయాన్ని ముగించారు. ఇక్కడతో 7వ అధ్యాయంలోని 30 శ్లోకాలు పూర్తయ్యాయి. ఇక ఈరోజు వీడియోలో మనం 25 నుండి 30 వరకు గల శ్లోకాలు, వాటి భావాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కేవలం భావాలను మాత్రమే మరొకసారి చెప్పుకొని ఈ భాగాన్ని ముగిద్దాం. 7వ అధ్యాయంలోని ఆఖరి 5 శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. ఓ అర్జున, నాకు భూత వర్తమాన భవిష్యత్తు అంతా తెలుసు, సమస్త ప్రాణులు తెలుసు, కానీ నేను మాత్రం ఎవరికీ తెలియదు. ఈ ప్రపంచమంతా ద్వంద్వాలతో నిండి ఉంది. పగలు రాత్రి, శీతాకాలం ఎండాకాలం, సంతోషం దుఃఖం, రాగం ద్వేషం, ఆనందం బాధ, జననం మరణం, ఇలాంటి ద్వంద్వాల వలన కలిగిన మోహంలో ప్రాణులన్నీ జీవిస్తున్నాయి. ఓ భరత వంశీయుడా, ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా పుట్టుక నుంచి వీటన్నింటిచే భ్రమింపజేయబడుతుంది. పుణ్యకార్యాలు ఆచరించడం వలన పాపాలు నశించిపోయిన వారు ఈ ద్వంద్వాల మోహం నుండి విముక్తి పొందుతారు. అటువంటి వారు నన్ను పూజిస్తారు. ముసలితనం మరియు మరణం నుంచి విముక్తి పొందడానికి నన్ను ఆశ్రయించిన వారు తమ ఆత్మతత్వమును, సమస్త క్షేత్రమును తెలుసుకుంటారు. సమస్త బోధలకు, దేవతలకు, యజ్ఞాలకు అధిపతిని నేనే అని తెలుసుకున్న జీవాత్మలు మరణ సమయంలో కూడా పూర్తిగా నాయందే స్థితమై ఉంటారు అని చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయాన్ని ముగించారు. ఇక్కడతో ఈ 7వ అధ్యాయంలోని 30 శ్లోకాలు పూర్తయ్యాయి. ఈ 7 అధ్యాయాల్లో కలిపి ఇంతవరకు మనం 310 శ్లోకాల సారాంశాన్ని తెలుసుకున్నాం. మరణం సంభవించినప్పుడు, అంటే శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఎవరైతే తనను స్మరిస్తారో వారు భగవంతుడిని చేరుకుంటారు అని శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. మరి మరణ సమయంలో భగవంతుడిని తలుచుకోవడం అనేది చాలా క్లిష్టమైన పని. అది 2000 తేళ్లు ఒకేసారి కుట్టినంత బాధాకరంగా ఉంటుంది. మన బుద్ధి పనిచేయడం ఆగిపోతుంది. మరి ఇలాంటి సమయంలో భగవంతుడిని ఎలా గుర్తు చేసుకోవాలి అనే సందేహానికి వచ్చే అధ్యాయంలో శ్రీకృష్ణుల వారు సమాధానమిస్తారు. వచ్చే వీడియోలో మనం మొత్తం 7వ అధ్యాయం యొక్క అర్థాన్ని శ్లోకాలు లేకుండా చెప్పుకొని ఆ తర్వాత 8వ అధ్యాయాన్ని మొదలు పెడదాం. కృష్ణం వందే జగద్గురం. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. మీరు కొట్టే ఒక లైక్ వల్ల ఈ భగవద్గీత మరికొంతమంది తెలుసుకునే అవకాశం ఉంటుందని మర్చిపోకండి. జై శ్రీకృష్ణ.